నేడు మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ టూర్. ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై సమీక్ష, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులపైన రివ్యూ. ఇవాళ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్. అప్పులు భారాలు తెలపనున్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వంలో పీపీఎల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరణ. నేడు బీజేపీ పదాధికారుల సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అజెండా తీర్మానాలపై చర్చ. బియ్యం, కందిపప్పు వ్యాపారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశం. బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు వ్యాపారులు పాల్పడవద్దని సూచన. ఎల్లుండి నుంచి రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం అమ్మకాలు జరపాలన్న మంత్రి. నల్గొండ జిల్లాలో ఎస్ఐపై వేటు. పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవీణ్. వేధింపులపై ఎస్పీ శరత్ చంద్రకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. జిల్లా హెడ్ క్వార్టర్కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు. వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన కేటుగాళ్లు. ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీఓకు టోకరా. బెదిరింపు, 5 లక్షలకు కుచ్చుటోపి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి లక్ష్మప్ప. కామారెడ్డి శిశు విక్రయం ఘటనలో సమన్విత ఆసుపత్రి సీజ్. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటుపై ఆగ్రహం. ప్రభుత్వ వైద్యుడితో సహా 8 మంది అరెస్ట్. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం. జాతీయ రహదారిపై బైక్తో ఢీకొట్టి వ్యక్తిపై కత్తితో దాడి. అక్కడికక్కడే సూర్యకిరణ్ మృతి. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్లో ప్రమాదం. బాయిలర్ స్తంభించడంతో బయటకు చిమ్మిన వేడి, బూడిద, మంటలు. 2 సిబ్బందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రెండో రోజు రష్యాలో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన. నేడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు. సాయంత్రం ఆస్ట్రియాకు బయలుదేరనున్న పీఎం. ఇవాళ రాయ్బరేలీలో రాహుల్ పర్యటన. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చలు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. ముంబై హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు వేగవంతం. మీషిలాపై లుకౌట్ నోటీసులు జారీ. ప్రమాదానికి ముందు ముంబై పబ్లో మద్యం సేవించిన నిందితుడు. 4 స్నేహితులతో కలిసి BMW కారులో వెళ్లిన మిహిర్. జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడుల కలకలం. ఇండియన్ ఆర్మీ కాన్వాయ్పై అటాక్. 5 జవాన్ల మృతి. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. 6 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం. నగర జనజీవనం అల్లకల్లోలం. లోతట్టు ప్రాంతాలు జలమయం. అస్సోంలో వరద విలయం. 72కు చేరిన మృతుల సంఖ్య. నీటిలో నానుతున్న పలు గ్రామాలు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,440. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,570. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,78,00,000. కోస్తా తీరం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన. 7 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్.